హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పిల్లల కోసం మంచిగా తొందరగా అయిపోయే కేక్స్ అండి. చాలా ఈ కేక్స్ అంటే మనం చేయాలంటే కేక్ నేర్చుకోవాలి, దానికోసం క్లాసెస్‌కి పోవాలి, యూట్యూబులు చూసి సెర్చ్ చేసి ఏమో ఏమో ఉంటాయి కదండీ! అది ఏం అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి. మీ పిల్లలు మస్తు ఎంజాయ్‌గా తింటారు. మీకు కూడా కరెక్ట్ కేక్ ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు ఎంతమందొచ్చినా కూడా. ఇక్కడైతే కొలతలు, గిలతలు ఏం లేదండి. చాలా సింపుల్‌గా చెప్పేస్తా నేనైతే. ఏదో యూట్యూబ్‌లల్లా కొలతలు, గిలతలు అంటారు. అది గాదు. మనకు కొలతలు పెట్టి చేసినా గూడా కరెక్ట్ రానే రాదు. ఇక్కడైతే నేను యెల్లో, వైట్ ఎందుకు విడివిడిగా ఎందుకు చేస్తున్నానంటే, మా హస్బెండ్ యెల్లో తినరు. మా పిల్లలకు అందుకే రోజు పడేస్తున్నానండి బాయిల్ చేసిన ఎగ్స్. అందుకనే నేను ఈరోజు అట్లా ఎందుకు పడేయాలి అని చెప్పి, దాంతో కేక్ చేద్దామని చెప్పి ఆహ్, వైట్ ఒక దానిలో, యెల్లో ఒక దానిలో వేశాను. వైట్ వచ్చేసి మా హస్బెండ్ కోసం ఆమ్లెట్ వేస్తాను. ఇది యెల్లో ఉంది కదా! ఈ యెల్లోలో మనము కేక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే 2 ఏసుకోండి. వైట్, యెల్లో 2 వేసుకోండి. ఇక్కడైతే 3 ఎగ్స్ యెల్లో వేశాను. మనకు చక్కెర అనేది మనం చూసుకోవచ్చండి. దానికి అంటే నేను ఒక కప్పు మైదా వేస్తున్నాను కాబట్టి, హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నాను. ఇది కరిగించిన అంటే మిక్సీ పట్టిన చక్కెర కాదు కాబట్టి, హాఫ్ కప్ అయితే చక్కెర సరిపోతుంది. మనం మధ్య మధ్యలో టేస్ట్ కూడా చూడొచ్చు. మనకు కొద్దిగా నీసు వాసన, ఎగ్ వాసన పడే వాళ్ళైతే మనం మధ్యలో టేస్ట్ చూడొచ్చు. ఇప్పుడు కలిపేసుకున్నాను కదా! ఇప్పుడు మనము టేస్ట్ చూడొచ్చు. కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి ఆయిల్ వేసుకోండి. లేదా బటర్ వేసుకోండి మీ ఇష్టం. కొలతలని ఏం లేదండి అంతగా. ఇక్కడైతే మైదా అయితే ఒక కప్పు తీసుకున్నా. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవి 2 లేకపోతే మీరు ఈనో వేసుకోండి గంతే. ఇంతకు మించి ఇంకేం లేదండి. దీనికోసం మనం యూట్యూబ్‌లో వెతికి కేక్స్ అని, అది ఇదని పెద్ద తల్లాడుతాం గదండీ! అది ఏం అవసరం లేదు. చిన్న పిల్లలకు కూడా ఏం లేదండి. దీని బ్యాటర్ వచ్చేసి మనము పల్చగా ఉండాలి. అదే మెయిన్. సోడా, మైదా ఇవన్నీ తర్వాత. ఫస్ట్ వచ్చేసి దీని బ్యాటర్ అనేది బాగా పల్చగా ఉండాలి. మనకు తెలియక మనం గట్టిగా చేస్తాం గదా! ఆ గట్టిగా చేయడం వల్ల అది అందులో ఉడకక కేక్ అనేది గట్టిగా వస్తుంది. ఇది కాచి చల్లార్చిన వా మిల్క్ అండి. అంటే రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. వేడిగా ఉండద్దు, చల్లగా ఉండదు. చల్లగా ఉన్నా మైదా అనేది గట్టిగా అవుతుంది. వేడిగా ఉన్నా గూడా మైదా అనేది గట్టిగా అవుతుంది. కాబట్టి చల్లార్చిన పాలు మాత్రం ఇది ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా గట్టిగానే ఉంది చూడండి. ఇట్లా పల్చగా పడిపోవాలి. అంటే పల్చగా చూడండి ఎలా పడుతుందో బజ్జీల పిండిలాగా. ఇది కరెక్ట్ పిండే అండి. దీని వల్లనే మనకిక్కడ మిస్టేక్ చేస్తాం. ఇంతకు మించి కొలతలు ఏమి లేవండి. ఒక కప్పు మైదా తీసుకుంటే, ఒక టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోండి. అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చక్కెరొచ్చేసి ఒక కప్పు మైదా తీసుకుంటే, హాఫ్ కప్పు చక్కెర తీసుకోండి. ఇంకా ఈ బ్యాటర్ అనేది మాత్రం మీరు చూసుకుంటూ కలుపుకోండి పలచగా. ఇంకా దీని మీద మనము టూటీ ఫ్రూటీలు, డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా వేసుకోవచ్చు. ఇవి నేనైతే అవెన్‌లో వేస్తున్నాను కాబట్టి 180 డిగ్రీల నాకైతే 40 నిమిషాలు ఉడికిందండి. అంటారు 20 నిమిషాల్లో అయిపోతదని జెప్పి. నాకైతే 25-30, 40 అట్లా అయింది. చాలా ఈజీగా అయిపోతాయండి. లేదు మీరు కుక్కర్‌లో వేసుకుందామంటే కుక్కర్‌లో కొద్దిగా వాటర్ లేకుండా మీకైతే ప్రాసెస్ తెలిసిందే గదా! కుక్కర్‌లో ఏ విధంగా బాయిల్ చేయాలనో అంటే ఉడికించుకోవాలనో కింద స్టాండ్ పెట్టి నీళ్ళు పోయొద్దు కుక్కర్‌లో. స్టాండ్ పెట్టేసి ఈ స్టాండ్ మీద ఇవి పెట్టేసి ఉడికించుకోవాలి. చాలా ఈజీగా కేక్స్ రెడీ అయిపోతాయండి. బయట కొన్న ఆహ్, చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా! పిల్లలకి ఇష్టంగా తింటారు. అట్లనే ఉంటాయండి. అసలు డిఫరెంటే రాదండి. ఇంకా నేను ఇందులో వెనిలా ఎసెన్స్ ఎయలేదు, ఇలాచి పౌడర్ వేయలేదు అవన్నీ లెవ్వండి. మనం ఏమన్నా రోజు కేక్ చేసుకొని తినేటోళ్ళం గాదు గదండీ! ఏదో ఉంది వేశాను. కానీ మంచి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మీరు ఖచ్చితంగా రేపు ప్రొద్దున మీరు పిల్లలకి ఇది రెడీ చేసి పెట్టండి. ఒక్క ఎగ్గుతోని ఒక 4 వస్తాయండి. సింపుల్‌గా అంటే సింపుల్‌గా వచ్చేస్తాయి. నేను గ్లాస్‌లో గూడా పెట్టాను. ఎక్కువైపోయి కింద పడిపోయింది. చూడండి ఎంత యమ్మీగా కనబడుతున్నాయి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఎందుకంటే మనం ఎగ్ వేసాం గదా! ఎగ్ వేసినప్పుడు కొద్దిగా స్మెల్ వస్తదనుకుంటే మీరు వెనిలా ఎసెన్స్ గానీ, ఇంకేదన్నా ఇలాచీ పౌడర్ గానీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వండి. పిల్లలకు నేనైతే ఈరోజు లంచ్‌లో ఇస్తున్నా అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇస్తున్నాను. చూడండి మా చిన్న బాబుకి పెద్దది కావాలన్నాడు. అందుకే వానికి పెద్దది చేసిచ్చాను. కొద్దిగా కెమెరా అనేది క్లీన్‌గా రావట్లేదు. కానీ చాలా చాలా మంచిగా కనబడుతుందండి. నేను పొద్దున్న లేసి హడావిడిగా రెడీ చేశాను. అసలు నాకు ఇది థాటే రాలేదు.
సడెన్‌గా నాకు ఎగ్ రోజు ఎల్లో పడేస్తున్నానని చెప్పి, ఈరోజు ఈ విధంగా ట్రై చేశాను. అంతకు మించి ఇంకా వేరే లేదండి. లేకపోతే మంచిగా ట్రై చేసేదాన్ని. ఇంకెప్పుడైనా టైం దొరికినప్పుడు మీకు మంచి కూల్ కేక్ గూడా సింపుల్‌గా చేసి చూపిస్తానండి. వాళ్ళు ఎవరో యూట్యూబ్‌లలో చెప్పేది అవన్నీ నేను గూడా ఎన్నో ట్రై చేశానండి. అవి ఇవి నాకు రాలేదు. నా సొంతంగా నేను చేశాను. కరెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ మా బాబు తింటాడంట చిన్న బాబు. ప్రొద్దున ఎట్లా అందుకుంటున్నాడు చూడండి. చిన్నది చిన్నది వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసి పెద్దది వాడు తీసేసుకున్నాడు. ఇంకా పిల్లలైతే టిఫిన్ బాక్స్ ఇచ్చేసాను వెళ్ళిపోయారు. నేను ఈరోజు ఏదో టాపిక్ చెప్దాం అనుకున్నా గానీ, ఇంకా రేపు చెప్తేస్తానండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్